జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాస్త చెప్పిన మాట వినరు, మీ నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు. ఆ 2 ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉండరని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో శని భగవానుడు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయంలో గురువు ఉన్నాడు. అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి. ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా, అది ఇంటర్నేషనల్గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అది ఇవన్నీ కూడా జరగబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద స్వస్తి. ఇక మీదట మీరు సాధించడానికి కోసమే పుట్టారు. మీరు కాస్త ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు. కానీ మీరు ప్రీవియస్లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తేనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్తో వస్తుంది. మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు, లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు, భూమి ద్వారా కలిసి రావచ్చు, రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు, బంగారు ఆభరణాలు కలిసి రావచ్చు. ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం. మీ యొక్క అప్పుల బాధలు తొలగుతుంది. బ్యాంక్ కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్గా కొంచెం అవి కనబడుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి, చెయ్యకండి. ఇది అక్కర్లేదు. మనకు ఆ పేరు వచ్చింది కదా, దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా ఉంటారు. ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పచ్చు. లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాశి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్. బ్యాక్ డోర్స్ వెళ్ళకండి. ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది, ఆ లోపం తొలగుతుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం. కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది. మంచి ఒక శుభ కార్యక్రమం చేస్తారు. స్థల మార్పిడి వచ్చే అవకాశాలు, ఉద్యోగ రీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు. ఆహార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా తినడం, విచ్చలవిడిగా అలవాట్లు చేసుకోవడం, దాని ద్వారా ఏమవుతుంది, ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్నీ మీకు భగవంతుడు ఇచ్చాడు. ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చాడు భగవంతుడు. మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు, మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది. కాబట్టి ఈ 2 కూడా మీ చేతిలో ఉంటుందని కూడా చెప్పచ్చు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది. కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది. ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వరకు చెప్పేసాం. రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం, జాక్పాట్ అని చెప్పేశాను. అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు కోరుకున్న చోట విద్యకు
వెళ్ళే అవకాశాలనే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టమైనటువంటి రోజులు 2, 4, 6, 12. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. చంద్రాష్టమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా, అదేవిధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాష్టమం, చంద్రుడి మీద ఆ అష్టమంలో ఆ అష్టమిలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి చంద్రాష్టమం అంటారు. ఈ చంద్రాష్టమం రోజు 2.5 రోజులు ఉంటుంది. ఎప్పుడైనా 16వ తారీఖున మధ్యాహ్నం 1:10 నుండి మొదలు పెడితే 18వ తారీఖున సాయంత్రం 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. సంతకాలు పెట్టంటే మంచి ఆలోచించి పెట్టండి. ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి. ఆహారం జాగ్రత్తగా తీసుకోండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇవంతా బాగున్నప్పుడు నేను పరిహారం చేయాలంటే 100% పరిహారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి, శనివారం వెళ్ళండి, ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపు కులదైవం ఉంటుంది కదా, ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైనా దీపం వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, అన్ని విధాలుగా విజయం సాధిస్తారు. 48 రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాము. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. చాలామంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది. జమ్మి చెట్టు 90 రోజులు జమ్మి చెట్టుగా ఉండి 90 ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది 140 సంవత్సరాలలో. దాన్ని పూసగా మార్చి 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర. ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు. మోసపోకండి, మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి. మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది, వేరే ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి, మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు. ఇది అన్ని చోట వెస్టర్న్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట. మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం. మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది. పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి. మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు. ఇది దీని యొక్క ప్రాశస్యత. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది. ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం? ఆరోగ్యం బాగుంటుంది, చక్రాస్ యాక్టివేట్ అవుతుంది, నర్ర దృష్టి అనేది పోతుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే, ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం. మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. కాదట. ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా, ఎలా చూస్తున్నారు? శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా. ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి. ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి. అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి. ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100కు 1000% ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి. ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి. సాధిస్తారా లేదా మీరే చూడండి. అంత అద్భుతం. ఈ కరుంగాళి మాల ఈ కలిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి. కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు, ఊరు చేయండి. దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు. మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం. విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం. లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి 1 గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది. నమస్కారం. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.